టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అయితే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వాటి యొక్క షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అయితే పెట్టడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి ఉంది వెరిఫికేషన్ అయితే 23 నుంచి 28 వరకు ఉంది. ఎక్కడ ఉంది అంటే శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అయితే పెట్టడం జరిగింది. ఇది చెక్ లిస్ట్ ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్లాలనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వెబ్సైట్లో అయితే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో చూడొచ్చు. దీంట్లో హాల్ టికెట్ ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం ఎంతమంది సెలెక్ట్ అయినరు అంటే 179 మెంబర్స్ని షార్ట్ లిస్టెడ్కి పిలవడం జరిగింది. జూన్ 2 లోపు గ్రామానికో రెవెన్యూ అధికారి, భూ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం. భూభారతి అవగాహన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి వెల్లడి. అయితే ఈ గ్రామ రెవెన్యూ అధికారులను అయితే నియమించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. ఉద్యోగ ప్రకటనలకు కసరత్తు, ఎస్సీ వర్గీకరణ ఆధారంగా సవరణ ప్రతిపాదనల స్వీకరణ, త్వరలో 20,000కు పైగా పోస్టులకు నోటిఫికేషన్లు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ల జారీకి పరిపాలన కసరత్తు మొదలైంది. కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం నియామక సంస్థల కార్యాచరణ చేపట్టాయి. 2024-25 ఏడాదికి ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన జాబ్ క్యాలెండర్కు అనుగుణంగా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించి పంపించిన ప్రతిపాదనలో మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా రోస్టర్ ప్రకారం ఖాళీల వివరాలు తెప్పించుకొని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సవరణ క్యాలెండర్ జారీ చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నాయి. త్వరలో 20,000కు పైగా పోస్టులతో ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. బ్యాక్లాగ్ పోస్టులు కూడా. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. దాని ప్రకారం ఉద్యోగ ప్రకటనలు జారీ చేసేందుకు ప్రభుత్వ విభాగాలు ఖాళీలను గుర్తించి ఇంకా భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వీటిలో వేటి గురించి అంటే జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న కేటగిరీల వారీగా గ్రూప్స్, ఉపాధ్యాయ, పోలీసు, విద్యుత్, గురుకుల, వైద్య నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనలు జారీ చేయనుంది. బ్యాక్లాగ్గా మారిన ఉద్యోగాలను కలిపి నోటిఫికేషన్లు ఇవ్వాలని యోచిస్తోంది. గ్రూప్స్తో పాటు ఇంజనీరింగ్, గురుకుల, టీచర్ ఉద్యోగాలు రానున్నాయి. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోనే దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయని అంచనా. ప్రభుత్వ విభాగాలు, విద్యుత్ సంస్థల్లోని ఇంజనీరింగ్ విభాగాల్లో 2 నుంచి 3,000 వరకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం. గురుకుల నియామకాల్లో దాదాపు 2,000 పోస్టుల బ్యాక్లాగ్గా ఉన్నట్టు తెలిసిందే. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్ ఉద్యోగాల భర్తీపై పిటిషన్ డిస్మిస్. గ్రూప్ 1కు సంబంధించి విచారణ పూర్తయిన జీవో 29పై రిట్ పిటిషన్ వేస్తారా? మండిపడ్డ సుప్రీంకోర్టు. పిటిషనర్లకు జరిమానా విధిస్తామని హెచ్చరిక. పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు విత్డ్రాకు అనుమతి. అయితే ఇక్కడ చూస్తే పూర్తిగా వివరాలు. గ్రూప్స్ ఉద్యోగాల భర్తీపై పిటిషన్ డిస్మిస్. రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే గ్రూప్ 1 అపాయింట్మెంట్ ప్రక్రియ, గ్రూప్ 2, 3 నోటిఫికేషన్పై స్టే ఇవ్వాలని దాఖలైన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఆ పిటిషన్ను డిస్మిస్ చేసింది. గ్రూప్స్ నోటిఫికేషన్కు సంబంధించి జీవో 2933 పిహెచ్సి రిజర్వేషన్లు వర్టికల్గా అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ కుమ్మరి ప్రవీణతో పాటు మరో 12 మంది గత నెల 30న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ 1కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన జీవో 29 రాజ్యాంగబద్ధమా కాదా తేల్చాలని కోరారు. ఈ అంశంలో ఆలస్యంగా కోర్టును ఆశ్రయించారనే అంశంపై పిటిషన్లు కొట్టేశారని, మెరిట్స్పై పిటిషన్లు తోసిపుచ్చలేదని పేర్కొన్నారు. భవిష్యత్ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్లో అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు.
నెక్స్ట్ జ్ఞాన్పీఠ్ పురస్కారం స్వీకరించిన గుల్జార్ రామభద్రాచార్య. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం 2023వ సంవత్సరానికి జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని ప్రముఖ కవి, సినీ గేయ రచయిత గుల్జార్కు, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్యకు అందజేశారు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ ర్యాంక్ 151. నెక్స్ట్ భారత 52వ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ 2025 మే 14న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో గణతంత్ర మండపంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో హిందీలో ప్రమాణం చేయించారు. అయితే దీంట్లో మనకు ఈ ప్రధాన న్యాయమూర్తులను వాళ్ళని ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయించబడతారు, ఎవరు చేయిస్తారు అంటే రాష్ట్రపతి అయితే చేయిస్తారు. నెక్స్ట్ యూపీఎస్సీ చైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ని అయితే నియమించడం జరిగింది. కలల మార్కును అందుకున్న స్టార్ అథ్లెట్ దోహా డైమండ్ లీగ్లో 2వ స్థానం. భారత బల్లెం వీరుడు నీరజ్ చోప్రాకు ఎట్టకేలకు తన దీర్ఘ లక్ష్యాన్ని సాధించారు. అతను కెరీర్లో తొలిసారిగా 90 మీటర్ల మార్కును అందుకున్నాడు. శుక్రవారం దోహా డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీల్లో నీరజ్ బల్లాన్ని 90.23 మీటర్ల దూరం విసిరాడు. అయితే ఇతనికి నీరజ్కు రెండో స్థానం అయితే వచ్చింది. హెడ్డింగ్ ఏంటిది? నీరజ్ @90. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి న్యూ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.